We want justice. 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 శ్రీనివాస్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. డాక్టర్ గారికి పత్రి శ్రీనివాస్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. డాక్టర్ గారికి పత్రి శ్రీనివాస్ దగ్గర డబ్బులు రావాలి. డాక్టర్ కేశవ్ గారికి పత్రి శ్రీనివాస్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. డాక్టర్ కేశవ్ గారికి పత్రి శ్రీనివాస్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. డాక్టర్ కేశవ్ గారికి పత్రి శ్రీనివాస్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. డాక్టర్ కేశవ్ గారికి పత్రి శ్రీనివాస్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. పత్రి శ్రీనివాస్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. డాక్టర్ గారికి న్యాయం, డాక్టర్ గారికి న్యాయం జరగాలి. హైదరాబాద్ డాక్టర్ గారికి న్యాయం జరగాలి. డాక్టర్ గారికి న్యాయం జరగాలి. డాక్టర్ గారికి న్యాయం జరగాలి. కేశవరావు డాక్టర్ గారికి న్యాయం జరగాలి. డాక్టర్ గారికి న్యాయం జరగాలి. కేశవరావు గారికి న్యాయం జరగాలి. అన్ని ఆన్లైన్ లో జరిగినాయి. నేను మీకు ఆన్లైన్ పేపర్లు కూడా చూపిస్తాను. మాకు బ్యాంకులో ఇక్కడ అమరావతిని డెవలప్ చేయడం కోసమని స్వతహాగా మా అమ్మగారిది విజయవాడనే, నాకు విజయవాడ పైన కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర కనకదుర్గమ్మ టెంపుల్ ఉన్న విజయవాడలో అమరావతి అంత క్యాపిటల్ సిటీ డెవలప్ చేయడం కోసమని మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి నేను నా భార్య వచ్చినప్పుడు మమ్మల్ని ఈ విధంగా మానసికంగా ఆర్థికంగా బాగా కుంగదీశాడు. అదే కాకుండా ఏమన్నా అంటే నాకు కూటమి అండుంది, బీజేపీ ప్రభుత్వం అండుంది, నేను ఏది చేసినా చెల్లుతుంది, పోలీసు వారు కానీ లేకపోతే కోర్టు వారు కానీ డబ్బులు పడేస్తే వాళ్ళందరూ పడుకుంటారు నా ముందు అని కారుకూతలు కూస్తూ ప్రభుత్వానికి కోర్టు న్యాయ వ్యవస్థని భ్రష్టు పట్టించాలని చూస్తున్నాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళాము. పోలీసులు పాపం బాగా ప్రాంప్ట్గా స్పందించి దీన్ని న్యాయంగా చేద్దాం, పరిష్కరిద్దాము అని అనుకున్నప్పుడల్లా ఇదిగో వస్తాను అదిగో వస్తానని తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. సార్ రేపే వస్తాను, ఎల్లుండే వస్తాను, ఎట్లయినా కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకుంటాము అని. పేరు పత్రి శ్రీనివాస్. అతను అందరికీ హైదరాబాద్లో కానీ లేకపోతే ఇక్కడ అందరికీ నారాయణ కాలేజీలో ప్రిన్సిపల్, నారాయణ కాలేజీలో నేను ప్రొఫెసర్ అని చెప్పుకొని అతని భార్య కూడా నారాయణ కాలేజీలో ప్రొఫెసర్ అని చెప్పుకొని మమ్మల్ని ఈ విధంగా మోసం చేసి తీవ్ర వ్యధకి గురి చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటండి? మాకు ఇవ్వవలసిన డబ్బులు సంవత్సరంన్నర నుంచి మేము అడుగుతా ఉన్నా ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అని మమ్మల్ని తీవ్ర కాలయాపన చేస్తూ మమ్మల్ని తీవ్ర మానసిక ఆర్థిక వ్యధకి గురి చేస్తా ఉన్నాడు. మాకు ఇక్కడ ఎవరు బంధుత్వం కానీ ఎవరూ లేరు. అయినా కానీ అమరావతి పైన ప్రేమతోటి వచ్చాము. కానీ మాకు తీరా చూసిన తర్వాత చాలా నిరాశ కలిగి ఇది ఇప్పుడు మాత్రము అతను ఈ విధంగా కాలయాపన చేస్తుంటే నేను ఒక్కడనే పత్రి శ్రీనివాస్ గారి ఇంటికి వస్తే అక్కడ కూడా నన్ను బెదిరించి నన్ను గెంటేస్తున్నారు. పత్రి శ్రీనివాస్ది ఇదే ఇల్లు, ఇందులో 5వ ఫ్లోర్లో ఉంటున్నారంట. ఇటువంటి చాలా మందికి మోసం చేసి హైదరాబాద్లో కూడా పలు కేసులు ఉన్నాయి. హైదరాబాద్ నారాయణగూడ, హిమాయత్ నగర్ పోలీస్ టౌన్లో కూడా ఇటువంటి చీటింగ్ కేసులు, రేప్ కేసులు, మర్డర్ కేసులు, అవే కాకుండా హైదరాబాద్ నుంచి ప్లస్ ఇంకొక చోటు నుంచి దొంగతనంగా 2-3 వెహికల్స్ కూడా తెచ్చుకొని ఇక్కడ దాన్ని ఉంచి మళ్ళీ వాళ్ళు ఇతనితోటి గొడవ చేసి వాళ్ళ వెహికల్స్ కూడా వాళ్ళు తీసుకొని ఇతనికి కేసు కూడా వేయటం జరిగింది. నా పేరు డాక్టర్ కేశవరావు. హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తుంటాను, ఐ స్పెషలిస్ట్. నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడిని. ఇక్కడ విజయవాడ వాస్తవ్యుడైన పత్రి శ్రీనివాస్ అనే అతను నన్ను ప్రొఫెసర్ అని చెప్పి, నారాయణ కాలేజీలో ప్రొఫెసర్ నేను పత్రి శ్రీనివాస్ ప్రొఫెసరు, అతని భార్య కూడా ప్రొఫెసర్ అని చెప్పి మమ్మల్ని ఒక సైట్ కొనిపిస్తాను మాకు ఇదని చెప్పి డబ్బులు తీసుకొని 1,25,00,000 తీసుకొని మమ్మల్ని ఇవ్వకుండా, ఆ సైటు మాకు చేయకుండా, మాకు డబ్బులు ఇవ్వకుండా సంవత్సరంన్నర నుంచి తిప్పుతా ఉన్నాడు. మేము పిచ్చోళ్ళలాగా అన్నీ వదిలేసుకొని, హైదరాబాద్ వదిలేసుకొని నేను నా భార్య వచ్చి మొత్తం విజయవాడ వీధిన తిరుగుతూ ఉంటే మమ్మల్ని ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అని చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇంకొకటి అతను వెనక ఇప్పుడు ప్రస్తుతం మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ అండ కోసమని
ఇటువంటి తప్పుల్ని అతను మళ్ళీ ఇది చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి, తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి నాకు బీజేపీ అండుందని ఈ మధ్యనే బీజేపీలో కూడా చేరాడు. ఇంకొకటి, మన డబ్బులతోటి మన ఈ అందరిని మోసం చేస్తూ, ఇక్కడే కాకుండా విజయవాడలోనే కాకుండా హైదరాబాద్లో కూడా పలువురిని మోసం చేస్తూ కాలం గడుపుతూ మోసం చేసి మళ్ళీ హైదరాబాద్లో అక్కడ వాళ్ళు తంతారని ఇటు పారిపోయి విజయవాడ కూడా పారిపోయి వచ్చాడు. అక్కడ హైదరాబాదే కాకుండా విజయవాడలో కూడా పలువురిని ఇదే విధంగా మోసం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా వాళ్ళ సొంత అత్తమామల్ని కూడా మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళ అత్తమామలు కూడా మా దగ్గర వారి గోడు వెలబోసుకున్నారు మమ్మల్ని మా దగ్గర. ఇదే కాకుండా ఇంకొకటి, నాలాంటి దళిత ప్రొఫెసర్ని మమ్మల్ని ఇన్ని విధాలుగా ఇది చేస్తూ ఉంటే, ఇక అతను చట్టంలో లొసుగులను అన్నిటినీ తెలుసుకొని ఏం చేస్తారో చెయ్యండి, నేను కోర్టుకు వెళ్తాను నేను అని మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని లోపలేయిస్తాను, నాకు మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నాకు అండగా ఉంది, వాళ్ళకి డబ్బులు పడేస్తే అందరినీ నేను పండేస్తాను, రాజకీయ నాయకుల్ని కూడా డబ్బు పడేస్తే వాళ్ళు కూడా అందరు పడుకుంటారు, ఇది మా విజయవాడ, నేను ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, ఎవరికి చెప్పుకుంటావు, నీ దుక్కున్న చోటికి చెప్పుకోండి అని నన్ను బెదిరిస్తూ ఉన్నాడు. ఏ పర్పస్ ఇచ్చారండి ఆయనకి? అతను నాకు విజయవాడలో ఒక సైట్ కొనిపిస్తానని డబ్బులు తీసుకొని సంవత్సరంన్నర నుంచి నన్ను తిప్పుతా, నన్ను ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి, తీవ్ర దీనికి గురి చేస్తూ ఉన్నాడు. నేను అమరావతి పైన ప్రేమతోటి ఇక్కడికి వచ్చి చంద్రబాబు గారు కానీ లేకపోతే మన కూటమి ప్రభుత్వం గారు మమ్మల్ని హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ చేయటం కోసమని, ఇక్కడ కూడా మేము పాలు పంచుకోవాలని మేము ఇక్కడ వస్తే మమ్మల్ని ఈ విధంగా ఏం చేస్తావు చేసుకో అని మా దగ్గర డబ్బులు తీసుకొని దాదాపుగా 1,35,00,000 తీసుకొని మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు. 1,00,000, 2,00,000